ఏదైతే నిన్న పాల్గొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా మరి గత ప్రభుత్వం ఆగాభాగంగా అడ్డగోలుగా ప్రొసీడింగ్లు ఇచ్చేసి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు ఇచ్చి ఇటువంటి వర్కులు ఎవరైతే వర్కులు ఇచ్చారో వాళ్ళే దగ్గర ఉండి కంప్లైంట్ చేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియా ద్వారా ఇవ్వబడుతుంది. మరి మీ పత్రిక ద్వారా మేము సునీల్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఉన్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది మీరు. గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో ఆగమాగం అంటే తెల్ల పేపర్ల మీద ఏదో ప్రొసీడింగ్ చేయలేదు. 100% గవర్నమెంట్ ఆర్డర్ కాపీ కలెక్టర్ గారి సిగ్నేచర్తోని మరి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు డెవలప్ చేయాలన్న ఉద్దేశం మీద మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రొసీడింగ్లు చేయడం జరిగింది. మరి దాన్ని ఆగమాగం ఇచ్చేసి ఆగమాగం మీరే ఇచ్చారు కాబట్టి మీరే కంప్లైంట్ చేయటం అని సునీల్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. మరి నిజంగా మన పాల్గొండ నియోజకవర్గ ప్రజలుగా దురదృష్టం అనుకుంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు ఉన్నటువంటి వర్కుల్ని మొత్తం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే వర్కులు ఇచ్చిందో ఆ వర్కులను ఆపమని చెప్పేసి ఇదిగో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు స్టేట్మెంట్. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మంజూరీలు టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో వివిధ పనుల కోసం మంజూరీలు ఇచ్చారు. ఆయా శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉండే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి కూడా పెద్ద పనులు మంజూరు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్లకు పైగా ఈ తరహా పనులు మంజూరయ్యాయి. అందులో కొన్ని పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉండగా మరికొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపొంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరుణంలో పరిస్థితులు మారిపోయాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా సర్కార్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వివిధ పనుల మంజూరీలు ఇంకా ప్రారంభం కాని పనులను ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అభివృద్ధి ఇది ఏదో జిల్లా కలెక్టర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్గా ఆదేశం చేయడం జరిగింది. మరి ఎక్కడైతే అగ్రిమెంట్ అయిన వర్క్ కానీ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్న వర్క్ స్టార్ట్ అయినాయి కానీ దురదృష్టం ఏంటంటే కోట్లాది రూపాయలు టెండర్లు కూడా టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి ఇలా జీవో ఇష్యూ చేసినటువంటి ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి దాన్ని పట్టుకొని ఇలా మీరు నిలదీయాలి, మీ ముఖ్యమంత్రి గారిని మీ మంత్రులు మీరు నిలదీయాలి. నియోజకవర్గానికి డెవలప్మెంట్ ఆపుతున్నటువంటి మీరు ఎందుకు ఆపుతుంది? మీకు ఇబ్బంది, మాకేం ఇబ్బంది లేదు. సునీల్ రెడ్డి గారు మీకు సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు మీరు గ్రామాలలో తిరగడానికి ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. కాబట్టి మీరు దగ్గర ఉండి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని వర్కులను కూడా దగ్గర నుండి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. మరి ఎక్కడైనా వర్కులు ఆగినట్లు కనుక ఉంటే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. ప్రజలతో మద్దతుగా మేము ఉంటాం. కంపల్సరీ మీరు రేపు గ్రామాల్లో తిరగడానికి కూడా మిమ్మల్ని ప్రతి గ్రామాల్లో కూడా నిలదీస్తాం బిడ్డ. ఎందుకంటే అనవసరంగా కోట్లాది రూపాయలు తీసుకొచ్చినట్టు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని చెప్పి ఏదైతే చూస్తా ఉన్నావో ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొచ్చిండు, నియోజకవర్గం బాగుపడాలని తీసుకొచ్చిండు. ఇలా మరి అభివృద్ధిని కుంటుపట్టాలని చెప్పేసి మీరు ఏదైతే అడ్డగోలుగా మాట్లాడి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు జీవోలు ఇష్యూ చేసిండు. కలెక్టర్ గారు ఎక్కడికెక్కడ వర్కులు ఆపేయమని చెప్పారు. కాబట్టి 100% మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు ప్రజలు కూడా మిమ్మల్ని తిరుగుబాటు చేస్తారు. మేము కూడా ప్రజల సమక్షంలో మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి కూడా ఈ పత్రిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నియోజకవర్గ సునీల్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పాల్గొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఈ ప్రస్తుత ప్రభుత్వం పనులను ఆపుతున్నది అని మాట్లాడిన దానిపైన సునీల్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినో నిన్న సోషల్ మీడియా ద్వారా నిజంగా నీకు ఏమైనా జ్ఞానము తెలివి ఉంటే మేము బాజాప్తా జిల్లా కలెక్టర్ల ద్వారా గౌరవ అప్పుడున్న మా మంత్రి గారు తీసుకొచ్చినటువంటి ప్రొసీడింగ్స్ మేము పత్రికా ప్రకటనగా మేము చూపిస్తా ఉన్నాం.
మరి గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్, ఇది కలెక్టర్ ద్వారా ఇచ్చిన ప్రొసీడింగ్. మరి ఈ ప్రొసీడింగ్స్ని ఈ ప్రభుత్వమే ఆల్రెడీ పత్రికా ప్రకటనలు చేయడం జరిగింది ఆపమని. మరి అది నిజంగా నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మరి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసి ఆ పనులను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఖచ్చితంగా మేము మమ్మలననుడు కాదు, ఏ ఒక్క పని ఆపినా గవర్నమెంట్ పరంగా ఇచ్చిన ఈ ప్రొసీడింగ్స్ నువ్వు చూడు, నీకేమన్నా చదువుకున్న వ్యక్తివి అయితే మరి నిజంగా ఇది గవర్నమెంట్ ఇచ్చిందా ఏంది అనేది మీరు గమనించాలా. మరి ఇచ్చిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ను పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మరి నిజంగా ఈరోజు 9 సంవత్సరాలలో మంత్రిగా ఉండి తను చేసిన అభివృద్ధిని ఈరోజు మీరు ఆపాలనుకుంటే అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ ఊరు ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. ఏ పని ఆపినా దానికి ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వానిపైనే ఉంటుంది. కాబట్టి మీరు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు సోషల్ మీడియా ద్వారా చూస్తే సునీల్ రెడ్డి గారు ఎవరు ఇక్కడ ప్రజలు గుర్తించలేరు. ఇచ్చిన పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.